Hey, hi, hello, welcome to my video. Hope you all are doing well. I'm also good. And it's me, Rupa, and I'm back with the topic supermarkets in Russia, as I told you in my previous video. అండ్ యా ఇప్పుడు మీరు చూస్తుంది ఒక ఆప్టికా, అక్కడ ప్లస్ సింబల్లో ఉంది కదా. ఆప్టికా అంటే మెడికల్ షాప్ అనమాట ఇక్కడ. అండ్ యా ఈ సూపర్ మార్కెట్ వచ్చేసి మా హాస్టల్కి దగ్గరలో అనమాట. సో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మన థింగ్స్ అన్నీ అక్కడ బాక్సెస్లో ఉన్నాయి కదా, అక్కడ పెట్టేసి లాక్ చేసి కీ తీసుకోవాలి. అండ్ అంతా వచ్చేసి బిల్లింగ్ కౌంటర్ అనమాట. అండ్ ఆ కవర్స్ సపరేట్గా ఎందుకు ఉన్నాయంటే మనమే తీసుకోవాలి, కవర్స్ వాళ్ళు ఇవ్వరు. అండ్ యా ఇప్పుడు నా ఎంటర్ అవ్వగానే నా రైట్ సైడ్లో ఇవన్నీ ఏంటంటే నా రైట్ సైడ్లో అన్ని సాలెడ్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఎక్కడైనా సరే సాలెడ్స్ ఉంటాయి ఫస్ట్. అండ్ దెన్ ఆ పైనవన్నీ కొత్తిమీర, సిలరీ ఇంకా అవి. అండ్ ఆ సెకండ్ రో వచ్చేసి ఫ్రూట్ ప్యూరీస్, స్లైస్డ్ వాటర్మెలాన్, మష్రూమ్స్. అండ్ ఆ థర్డ్ వన్ వచ్చేసి గ్రేటెడ్ క్యాబేజ్ అండ్ క్యారెట్, ఇంకా క్యుకుంబర్, టొమాటోస్, సాలడ్స్వి. అండ్ ఆ కింద అన్ని సాలడ్సే ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి ఫ్రూట్స్, అది ఏదో సమ్ చెట్టు. అండ్ ఇవన్నీ ఫ్రూట్స్. కింద యాక్చువల్లీ బనానాస్ ఉండాలి, ఎప్పుడు ఉంటాయి, బట్ ఈసారి లేవు నేను వీడియో షూట్ చేసేటప్పుడు. అండ్ ఇవన్నీ వచ్చేసి ఆరెంజెస్, యాపిల్స్, గ్రీన్ యాపిల్స్, పియర్. అండ్ ఆ బాక్స్లోవి కివి, పొమోగ్రనేట్, లెమన్స్ పెద్దగా ఉంటాయి, పొమోగ్రనేట్స్ చాలా వర్స్ట్గా ఉంటాయి, పుల్లగా. అండ్ ఆ గ్రేప్స్ వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ గ్రేప్స్ ఉన్నాయి ఇక్కడ. అవి మ్యాక్సిమం అవి కూడా పుల్లగానే ఉంటాయి. రెడ్వి బాగుంటాయి, గ్రీన్వి బాగోవు. అండ్ ఆ సన్ఫ్లవర్ సీడ్స్, గ్రౌండ్ నట్స్, వాల్నట్స్. అండ్ మ్యాంగోస్ ఎప్పుడు ఉంటాయి, కాకపోతే స్వీట్ ఉంటాయి ఎప్పుడు. అవకాడో. అండ్ ఇవి యాపిల్స్, ఇవి హెజల్నట్స్, వాల్నట్స్. అండ్ యా గ్రీన్ యాపిల్స్ చాలా పుల్లగా ఉంటాయి, మేము వాటిని మ్యాంగోలా తింటాం, లైక్ సాల్ట్ అండ్ కారంతో. అండ్ ఇవన్నీ వచ్చేసి బీవరేజెస్, అవన్నీ ఎనర్జీ డ్రింక్స్ అనుకుంటా పైనవి. కింద రిచ్ అని ఉంది కదా, అవి వచ్చేసి నార్మల్ జ్యూసెస్ అనమాట. అగైన్ ఆ పైనవి సాలడ్స్, పైనవన్నీ సాలడ్స్. అండ్ ఇంకా ఇవన్నీ ఫ్రూట్స్, ఆరెంజెస్ అవి. అండ్ ఇక్కడ కేక్స్ వచ్చేసి తక్కువ అనమాట, ఆర్డర్ చేసి తీసుకోవడం. ఇలా ఇన్స్టాంట్గా రెడీమేడ్గానే ఉంటాయి సూపర్ మార్కెట్స్లో, అవే తీసుకుంటారు మ్యాక్సిమం చాలా వరకు. అండ్ ఇలానే ఉంటాయి, అది చూపిద్దామని చెప్పి ఓపెన్ చేశాను. అంతేం బాగోవు, రెడ్ వెల్వెట్ బాగుంటుంది. మనకున్నన్ని ఫ్లేవర్స్ ఉండవు, లైక్ బ్లాక్ ఫారెస్ట్, పైనాపిల్, వనీలా అలా ఉండవు వీళ్ళకి ఫ్లేవర్స్ కేక్స్లో, చాలా రేర్. వీళ్ళకి ఉంటాయి కానీ సంథింగ్ డిఫరెంట్, అంతేం బాగోవు. అండ్ ఇవి వచ్చేసి అన్నీ మిల్క్ ప్రోడక్ట్స్ అనమాట. మిల్క్ ప్రోడక్ట్స్ కూడా లైక్ చూడటానికి బాగుంది కదా అని తీసుకుంటే ఇంకా అది ఫుల్ అయిపోయినట్టే, అంతేం బాగోవు మిల్క్ ప్రోడక్ట్స్ కూడా. అండ్ యా ఇవన్నీ వచ్చేసి పన్నీర్ అనమాట. ఆ బ్లాక్స్ అన్నీ పన్నీర్, కింద అన్ని పాలు, ఆ పైనవి అన్నీ బటర్ అనమాట, కిందవన్నీ బటర్ ఇక్కడ. అండ్ అవన్నీ మైనీస్, సాస్ ప్యాకెట్స్లో ఉన్నాయి కదా అవన్నీ మైనీస్. అగైన్ పైనవన్నీ చీజ్ అనమాట. అండ్ ఇవన్నీ టైప్స్ ఆఫ్ మైనీస్ అనమాట, టైప్స్ ఆఫ్ ఎగ్స్తో చేసిన మైనీస్ అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా, ఇవన్నీ మైనీసే. అండ్ ఇంకా ఇవి వచ్చేసి వీటిని అంజీర్ అంటారు అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్గా నేమ్ తెలీదు వీటిని ఏమంటారో. టేస్ట్ అయితే నాకేం నచ్చదు, నేను ఒక్కసారే తిన్నా ఇవి. అండ్ ఇవి డేట్స్ బాగుంటాయి, సేమ్ మన ఇండియాలో లానే ఉంటాయి, బాగుంటాయి, నేను తిన్నా ఇవి. అండ్ అండ్ ఇంకా ఇవి వచ్చేసి పీనట్స్, కిస్మిస్. అండ్ ఇవి పిస్తా. పీనట్స్ అండ్ పిస్తా వచ్చేసి సాల్ట్తో రోస్ట్ చేసినవి అనమాట. కిందవి టూటీ ఫ్రూటీ లాంటివి, టేస్ట్ ఏమంత ఉండదు. అండ్ ఆ రెండు ఏంటో నాకు తెలియదు. అండ్ ఇవి వచ్చేసి అనియన్స్. వెజిటేబుల్స్లో ఇంకా అన్నీ నార్మలే, అంతేం ఉండవు వెజెస్ కూడా ఇక్కడ.
ఆనియన్స్ అండ్ పంప్కిన్స్ వీళ్ళు మేబీ సూప్ చేసుకుంటారు అనుకుంటా. ఉంటాయి పంప్కిన్స్ చాలా ఎక్కువగానే ఉంటాయి ఇక్కడ. అండ్ ఇవి వచ్చేసి అది గార్లిక్ విడిగా కూడా ఉంటాయి. అక్కడ జింజర్ కనిపిస్తుంది కదా, అలా విడిగా కూడా ఉంటాయి, తీసుకోవచ్చు. అండ్ కాస్ట్లీయెస్ట్ వెజిటేబుల్ అంటే జింజరే ఇక్కడ, కేజీ 600. అండ్ ఆ గ్రీన్ కలర్లో ఉంది కదా, అది సొరకాయ అంటారనమాట ఇక్కడ. అండ్ ఆ వంకాయలు కూడా అలానే ఉంటాయి, బ్రింజాల్ కూడా లైక్ పెద్దగా ఉండదు, చిన్నగా ఉండవు, అలానే ఉంటాయి మీడియంగా. అండ్ ఇవన్నీ పొటాటోస్, క్యారెట్స్, టొమాటోస్, బెల్ పెప్పర్, రెడ్ క్యాబేజ్ ఉంది కదా, అండ్ యా బెల్ పెప్పర్ అదే ఆ వైలెట్ కలర్లో ఉంది కదా క్యాబేజ్, అండ్ యా కుకుంబర్, అంతే. ఇంకా ఉంటాయి ఫ్రోజన్వి, బీన్స్ ఉంటుంది, కాలీఫ్లవర్ ఉంటుంది, అది ఇంకెప్పుడన్నా చూపిస్తాను. పార్ట్ 2 చేద్దాం అనుకున్నాను, లెంత్ ఎక్కువ అవుతుందని. అండ్ ఇవన్నీ వచ్చేసి నట్స్, డ్రై ఫ్రూట్స్ అనమాట. కాజు అయితే నేను సపరేట్గా చూడలేదు, బాదం ఉంటుంది. అండ్ ఇలా మిక్స్డ్ బార్లో ఉంటుంది తప్ప విడిగా కాజు చూడలేదు. అండ్ ఇది వచ్చేసి పిస్తా, ఇది సాల్టెడ్ కాదు, నార్మల్ పిస్తా. అండ్ యా ఇవన్నీ నార్మల్గా అనమాట, కోక్ అండ్ డ్రింక్స్ అవి. అండ్ ఆ పైన 2 కాలమ్స్కి మనకి అసలు సంబంధమే ఉండదు. అవి ఏంటంటే లైక్ ఫిషెస్ అనమాట, ఫిషెస్, బీఫ్ అవన్నీ కట్ చేసి ఆ క్యాన్లో ఉంటాయి అన్నమాట. అసలు అవి చూస్తేనే తినాలనిపించదు నాకు, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. అండ్ ఇవి వచ్చేసి ఇంకా పికిల్ అయినా కర్రీ అయినా ఇదే వీళ్ళకి. అండ్ అవి ఆలివ్స్, సెకండ్ ర్యాక్లో బ్లాక్గా ఇప్పుడే చూసారు కదా, అవి ఆలివ్స్. అన్ని క్యాన్డ్ ఫుడ్స్ అనమాట, రాజ్మా, కార్న్, పీస్, అన్ని క్యాన్డ్ ఫుడ్స్, మష్రూమ్స్. ఇవి ఒరిజినల్ పికిల్స్ వీళ్ళకి. ఇంకా మనలా పికిల్స్ ఉండవు ఇక్కడ, అసలు దొరకవు ఇక్కడ పికిల్స్, మనవి తెలియదు కూడా వీళ్ళకి ఇవే పికిల్స్ అంటే. అండ్ ఇవన్నీ వచ్చేసి చాక్లెట్స్, ఎనర్జీ డ్రింక్స్ అవి. అండ్ ఈ బ్లూ కలర్లో ఉంది కదా, అది సిగరెట్స్ అనమాట, టొబాక్ అంటే సిగరెట్స్. ఆల్కహాల్ ఇక్కడ కామన్, ఎక్కడన్నా ఈజీగా తీసుకోవచ్చు. మన ఇండియాలో సపరేట్గా షాప్స్ ఉండవు, ఉంటాయి బట్ తక్కువ, అంత తెలీదు నాకు వాటి గురించి. బట్ సూపర్ మార్కెట్స్లో అయితే చాలా ఈజీగా దొరుకుతుంది అనమాట. కొన్ని వాటికి సమ్టైమ్స్ పాస్పోర్ట్ అడుగుతారు, ఒకవేళ ఇండియన్ స్టూడెంట్స్ అని వాళ్ళకి అర్థమైతే దే విల్ ఆస్క్ ఫర్ పాస్పోర్ట్. పాస్పోర్ట్ కూడా అడుగుతారని ఎలా తెలుసు అంటే, చూస్తాం కదా నార్మల్లీ బిల్లింగ్ సెక్షన్ దగ్గర, అలా తెలుసు. అండ్ సిగరెట్స్కి కూడా అడుగుతారు అనుకుంటా పాస్పోర్ట్. అండ్ ఇవన్నీ వచ్చేసి చాక్లెట్స్, చూయింగ్ గమ్స్ అవి. అండ్ యా ఇవి గ్రీటింగ్ కార్డ్స్, జస్ట్ కామన్ గ్రీటింగ్ కార్డ్స్. ఇక్కడ గ్రీటింగ్ కార్డ్స్, బొకేస్ చాలా ఎక్కువ యూస్ చేస్తారు వీళ్ళు. అండ్ ఇవి ఫుడ్ అనమాట, పెట్స్కి, క్యాట్స్కి, ఇంకా డాగ్స్కి. అండ్ డాగ్స్కి ఇక్కడ పెడిగ్రీ ఉంటుంది. అండ్ డాగ్స్ కూడా చాలా క్యూట్ ఉంటాయి. చాలా బాగా కేర్ తీసుకుంటారు వీళ్ళు, వ్యాక్సినేషన్ అని, దానికి ఒక పాస్పోర్ట్ అని, అదొక సపరేట్ సెషన్. చాలా చాలా బాగుంటాయి డాగ్స్ ఇక్కడ. అండ్ ఇవన్నీ వచ్చేసి షాంపూస్ అండ్ హౌస్ హోల్డ్ థింగ్స్, సోప్స్, షాంపూస్. అది ఎందుకు అంత చూపిస్తున్నా అంటే, అది నేను యూస్ చేస్తాను. నాకు ఇక్కడ ఉన్న వాటన్నిటిలో కూడా అది కొంచెం నచ్చింది, బాగుంది అనిపించింది. అండ్ ఇవి జనరల్ టిష్యూస్ అండ్ హౌస్ హోల్డ్ థింగ్స్. అండ్ ఇది ఎగ్జాక్ట్గా చెప్పలేను ఇదేంటో, బట్ ఇదంతా కంప్లీట్ రూమ్ మొత్తం ఓట్కా అనుకుంటున్నాను నేను, ఎందుకంటే వాటర్లా ఉంది కదా. సో ట్రై చేసావా అని అడగద్దు, మూవీస్లో అలా చూస్తాం కదా, సో అలా తెలుసు. అండ్ ఇవన్నీ హౌస్ హోల్డ్ థింగ్స్ లైక్ డస్ట్బిన్ కవర్స్, బ్యాగ్స్ అలా. అండ్ ఇవి అగైన్ అదే అనుకుంటా, వోట్కా అనుకుంటా. ఇవన్నీ జస్ట్ చిన్నపిల్లల బొమ్మలు, ఇవన్నీ చిప్స్, లేస్. అండ్ ఆ రెడ్ కలర్ ఏంటంటే వాల్కి స్టిక్ అయి ఉన్నది, ఏదైనా ప్రైస్ తెలియపోతే అక్కడ క్యూఆర్ స్కాన్ చేస్తే మనకు ఎగ్జాక్ట్ ప్రైస్ తెలుస్తుంది అనమాట. అండ్ ఇది నేను చూపించట్లేదు, ఎవ్రీవేర్ ఇక్కడ ఉంటాయి సూపర్ మార్కెట్స్లో, సో చూపిస్తున్నాను. ఇవన్నీ ఏంటంటే వైన్, ఐ థింక్ షాంపెయిన్ వైన్ అవి. స్పెసిఫిక్గా ఉండవు, చూపించద్దు అనేవి ఉండదు, బేసిక్గానే ఇక్కడ ఈజీగా ఉంటాయి అన్నమాట ఇవి. అండ్ ఇవన్నీ వచ్చేసి సాఫ్ట్ డ్రింక్స్ అనుకుంటా, ఫ్రిడ్జ్లోవి. అండ్ ఇక్కడ కామన్గా నేను చూసింది 2, కార్ల్స్బర్గ్ అండ్ ఇంకా ట్యూబర్గ్.
అండ్ ఎక్స్ట్రా కరోనా నేను ఇన్స్టాలో మీమ్ చూసాను. ఐ థింక్ ఈ 3 ఇండియాలో ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా అవే. కార్ల్స్బర్గ్ అండ్ సో అండ్ సో అవన్నీ కూడా అవే. అండ్ ఇది మొత్తం ఎందుకు చూపిస్తున్నా అంటే జస్ట్ అర్థం అవ్వడానికి. మొత్తం తిరుగుతున్నా నేను. అది అర్థం కాదు కదా! అందుకే చూపిద్దామని వెనక్కొచ్చాను. అండ్ 2 రోస్ ఉన్నాయి. ఈ రో మళ్ళీ చూద్దాం. అండ్ ఇవన్నీ వచ్చేసి ఏం లేదు, టొమాటో ప్యూరీస్, సాస్ అవన్నమాట. అండ్ ఇవన్నీ వచ్చి డయట్వి. జస్ట్ లైక్ ఏమంటారు, ఓట్స్, కెలాగ్స్, రైస్ అవన్నమాట. అండ్ ఇక్కడ డైట్కి చాలా ఎక్కువగానే ఉంటాయి, ఈజీగా చాలా అవైలబుల్ ఉంటాయి డైట్కి. సాలడ్స్ కానీ అన్నీ డైట్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. కానీ తినాలంటేనే కొంచెం గట్స్ కావాలి. అంటే వాళ్ళ లెవెల్ ఆఫ్ స్పైస్ అన్నీ డిఫరెంట్ ఉన్నా కూడా ఇవి ఇంకా డిఫరెంట్ ఉంటాయన్నమాట. సో అందుకు చెప్పాను. అండ్ అక్కడక్కడ మ్యాగీ అవి చూసి యూఆర్ గెటింగ్ ఎవ్రీథింగ్ అని అస్సలు అనుకోవద్దు. ఏవి బాగో చూడటానికి మాత్రమే బాగుంటాయి. అండ్ ఈ రవ్వ వచ్చేసి చాలా ఫైన్గా ఉంటుంది రవ్వ ఇక్కడ. ఈవెన్ ఇడ్లీలో మనం వేసే రవ్వ కన్నా కూడా చాలా ఫైన్గా ఉంటుంది. అండ్ ఇవన్నీ వచ్చి రాజ్మా అవన్నమాట. అండ్ అవి ఓట్స్. అండ్ ఇది పప్పు. ఇక్కడ పప్పు కూడా గ్రెయిన్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి, పెద్దగా ఉంటాయి గ్రెయిన్స్. అండ్ ఇది సాంబార్ పప్పు అంటారు కదా, అది ఉంటుంది ఇక్కడ. అండ్ ఇవన్నీ టైప్స్ ఆఫ్ రైస్ అనమాట. పైనవన్నీ బాక్సెస్లోవి పారాబాయిల్డ్ రైస్. అండ్ బాస్మతి రైస్, పారాబాయిల్డ్ రైస్ అవన్నమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి యా మక్రోనీ, పాస్తా, స్పాగెటీ, మ్యాగీ, నూడిల్స్ అవి. అండ్ వీటన్నిటిలో నాకు నచ్చేది రెండే, ఒకటి నూడిల్స్, ఒకటి మ్యాగీ. కూడా మన ఇండియన్ మ్యాగీ ఉండదు ఇక్కడ, సపరేట్ వేరే మ్యాగీ ఉంటుంది. అస్సలు బాగోదు, చూసి తీసుకోవాలి. అండ్ పైన వచ్చేసి కేక్స్కి రిలేటెడ్ ఎసెన్స్, ఇన్స్టంట్ కేక్ మిక్స్ అవి. దాని తర్వాత ఆయిల్ అనమాట. ఇక్కడ ఆయిల్ చాలా కొలెస్ట్రాల్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. మన ఇండియన్ ఆయిల్ అయితే ఇక్కడ టెంపరేచర్కి ఫ్రీజ్ అయిపోతుంది, కానీ ఇక్కడ అలా అవ్వదు. సో లో కొలెస్ట్రాల్ ఆయిల్. అండ్ కిందవన్నీ ఉన్నాయి కదా MYKA అని, అవన్నీ మైదా అనమాట. ఇక్కడ ఓన్లీ మైదానే ఉంటుంది, గోధుమ పిండి ఉండదు, మన ఆశీర్వాద్ అలా. అండ్ ఇవన్నీ క్యాజువల్ స్టఫ్, జస్ట్ లైక్ స్నాక్స్ అనమాట. కప్ కేక్స్. అండ్ ఆ పైనవన్నీ అగైన్ డైట్ బిస్కెట్స్, అవి సంథింగ్ వాటిని ఏదో అంటారు. అండ్ ఇవన్నీ వచ్చేసి చిన్నపిల్లలకి జామ్స్. అండ్ సంథింగ్ ఇవి నేను ట్రై చేయలేదు, బట్ ఇవన్నీ పిల్లలవే మ్యాక్సిమం. అండ్ అవి జస్ట్ నార్మల్ వాటర్ క్యాన్స్ అన్నీ అవే. ఫ్లేవర్స్ ఉంటాయి అన్నమాట. లైక్ మ్యాగీ అవి ఉన్నాయి కదా అక్కడ, అవి ఫ్లేవర్స్ ఉంటాయి అందులో, మసాలా ఫ్లేవర్స్ అవన్నీ. ఇవన్నీ బిస్కెట్స్. అండ్ ఇవన్నీ బిస్కెట్స్ అండ్ కోక్, పెప్సీ. ఇక్కడ థమ్స్అప్ ఉండదు, థమ్స్అప్, స్ప్రైట్ అవేమి ఉండవు. స్ప్రైట్ ఉంటుందియా, యా, కానీ ఏం బాగోదు, సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది. అండ్ బ్రెడ్ వచ్చేసి టైప్స్ ఆఫ్ చాలానే ఉంటాయి. అండ్ ఆ బ్రౌన్ బ్రెడ్ మాత్రం చాలా వర్స్ట్ ఉంటుంది, ఏదో ఇటుక రాయి ఫీలింగ్ వస్తుంది నాకు. అండ్ డైట్ చేసే వాళ్ళకి సపరేట్గా డయట్ బ్రెడ్ ఉంటుంది, ఫిట్నెస్ బ్రెడ్ అని. అందులో ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి, బాగుంటుంది అనుకుంటా. అండ్ ఇవి వచ్చి జస్ట్ ఫిల్లింగ్స్ ఉంటాయి అన్నమాట, అవి బన్ టైప్ ఫ్రూట్ ఫిల్లింగ్స్ ఉంటాయి. ఓకే, బాగానే ఉంటుంది. అండ్ అవి ఎందుకు జూమ్ చేసి చూపిస్తున్నా అంటే ఇట్స్ జస్ట్ ఫైన్ బిస్కెట్స్, బాగుంటాయి. అండ్ యా బన్ బ్రెడ్ అనమాట. ఆ ఫైన్ బిస్కెట్స్ పైన ఉన్న కాలం ఏంటంటే లవాష్ అంటారు వీళ్ళు ఇక్కడ, జస్ట్ లైక్ సే రోటీ లాగా. అండ్ ఇవన్నీ వచ్చి కూల్ డ్రింక్స్, కోక్ అవి. అండ్ ఇవన్నీ వచ్చి జ్యూసెస్ అనమాట. గ్లోబల్ విలేజ్వి పైనాపిల్ బాగుంటుంది, మ్యాంగో కూడా ఉంటుంది J7లో, బాగుంటుంది మ్యాంగో కూడా, సేమ్ మన మాజా ఫ్రూటీ అలా ఉంటుంది. అండ్ లేస్ నాకేం నచ్చలేదు ఇక్కడ. నాకు ఎందుకు నచ్చలేదంటే మన ఫ్లేవర్స్ లేవు ఇక్కడ. ఇక్కడ క్రాబ్, బకన్ అవి ఉన్నాయి ఫ్లేవర్స్లో, అంతేం అనిపించలేదు నాకు. అండ్ యా ఇవన్నీ వచ్చి కాఫీస్ అనమాట, కాఫీ, గ్రీన్ టీ అవి. మన ఇండియన్ అంటే ఎస్ప్రెసో, ఇంకా జేకోబ్స్ అండ్ ఇంకా నెస్కేఫ్ ఉన్నాయి.
నేను అసలు కాఫీ ఇక్కడ వచ్చే అలవాటయింది నాకు. ఓన్లీ జేకబ్స్ తాగుతా నేను. మొనాచ్ గ్రీన్ కలర్‌ది. అండ్ ఆ నెస్క్వేక్ అని ఉంది కదా! అది నెస్క్వేక్ కూడా బానే ఉంటది. లైక్ హార్లిక్స్, బూస్ట్ అలా ఇదన్నమాట ఇక్కడ. అండ్ యాహ్! ఇవన్నీ వచ్చి గ్రీన్ టీ. గ్రీన్ టీలో గ్రీన్ ఫీల్డ్ బావుంటది. అండ్ లిప్టన్ ఉంది. లిప్టన్ కూడా బావుంటది. అండ్ ఇవన్నీ చాక్లెట్స్. మన చాక్లెట్స్ ఏమున్నాయంటే ఇక్కడ చాక్లెట్స్‌లో రఫెల్లో, మెర్సీ ఇవి బావుంటాయి. మన చాక్లెట్స్ అంటే కిట్ క్యాట్, స్నిక్కర్స్, చాకోపై అవి ఉన్నాయి కానీ కిండర్ జాయ్ కూడా ఉంది. కిండర్ జాయ్ కానీ టేస్ట్ సంథింగ్ డిఫరెంట్ అనిపిస్తది. ఏం బాగోదు. అండ్ ఇవన్నీ వచ్చి రాఫర్స్ అండ్ ఇంకా కుకీస్, చాక్లెట్స్, బిస్కెట్స్, కప్ కేక్స్ అవి. అండ్ ఇవి ఐస్ క్రీమ్. అస్సలంటే అస్సల చూసి తీసుకోవద్దు ఐస్ క్రీమ్ అయితే. ఐ లవ్ ఐస్ క్రీమ్. బట్ ఇక్కడికొచ్చి అయ్యో! అంతేం ఉండదు ఐస్ క్రీమ్ ఇక్కడ. ఏం బాగోదు. నాకైతే అస్సలు నచ్చలేదు ఇక్కడ ఐస్ క్రీమ్. ఇవన్నీ ఫ్రెష్ క్రీమ్ అండ్ యాహ్! నార్మల్ క్రీమ్ లైక్ కేక్‌కి అప్లై చేసే క్రీమ్స్ అవన్నమాట. అండ్ కుల్ఫీ కూడా ఉంది. యూఆర్ గెట్టింగ్ ఎవ్రీథింగ్ ఈజీలీ అని అస్సలు అనుకోవద్దు. ఇవి ఇన్‌స్టంట్ పిజ్జా, నగ్గెట్స్, మోమోస్ అవన్నమాట. అండ్ ఇవొచ్చేసి ఇవన్నీ స్పైసెస్. ఆ పైనవన్నీ స్పైసెస్ అనమాట. మసాలా స్పైసెస్ అవి. యాహ్! నథింగ్ బట్ సిన్నమన్ అండ్ క్లోవ్స్ అవి. అండ్ యాహ్! చెప్పా కదా నగ్గెట్స్ అని అవి ఇవే. ఇందులో కూడా చికెన్ నగ్గెట్స్, బీఫ్ నగ్గెట్స్, ఫిష్ నగ్గెట్స్ అవి ఉంటాయి. అండ్ ఇవి ఫ్రోజన్ అనమాట. మష్రూమ్స్, ఫ్రూట్స్, మిక్స్డ్ వెజిటబుల్స్ అండ్ వాటిని ఏమంటారు ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా. అండ్ ఇదంతా సీ ఫుడ్. అసలు ఎలా ఉంది ఇది. అండ్ బీఫ్, పోర్క్ అవన్నీ చాలా ఈజీగా ఉంటాయి ఇక్కడ. ప్రాన్స్ చాలా ఇష్టం నాకు యాక్చువల్లీ. కానీ ఇక్కడికి వచ్చాక వాటిని చూస్తేనే తినాలి అన్న ఇంట్రెస్ట్ పోతుంది. అండ్ ఇక్కడ చికెన్ మనమే కట్ చేసుకోవాలి. వాళ్ళు కట్ చేసి ఇవ్వరు. అక్కడ చూస్తున్నారు కదా చాలా 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 ఇంకొద్దు అలా ఉంటాయి. అన్నీ సపరేట్ ఉంటాయి అనమాట. వీళ్ళు చాలా బాగా యూజ్ చేసుకుంటారు. దేన్నైనా యూటిలైజ్ చేసుకుంటారు. లివర్ పార్ట్ సపరేట్. అండ్ ఇప్పుడు నేను చూపిస్తుంది అది నెక్ పార్ట్ అనమాట. నెక్ సపరేట్, లివర్ సపరేట్, వింగ్స్ సపరేట్, థిక్స్ సపరేట్ అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సపరేట్గా ఉంటాయి. చికెన్ బాడీ ఇక్కడ లేదు. నేను పార్ట్ 2లో చూపిస్తాను. అండ్ ఇది టర్కీ. మన ఇండియాలో ఇవి క్రైమ్ అంటారు, కేస్ అంటారు. కానీ ఇక్కడ ఈజీగా దొరుకుతుంది. అది లెమనేడ్ ఈజీ అనమాట. అండ్ ఇక్కడ ప్రాబబ్లీ ఏదో చెప్దాం అనుకున్నా. యా ఇవి వచ్చేసి ఈ సెక్షన్కి మనకి అసలు సంబంధమే ఉండదు. అంటే ఇవే అనమాట బీఫ్, పోర్క్. అక్కడ ఫ్రిడ్జ్లో ఉన్న వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇవి కొంచెం ఎలా అంటే ఇలా ఉన్నాయి కదా యాడెడ్ మైదా అవి ఉంటాయి ఇంట్లో. జస్ట్ డైరెక్ట్గా వీటిని బ్రెడ్తో తినేస్తారు వీళ్ళు సాలడ్స్లా చేసుకొని. అండ్ ఆ స్లైసెస్ వచ్చి పైన చూసారు కదా స్లైసెస్ వచ్చి జస్ట్ లైక్ ఫర్ బర్గర్ అండ్ అలాంటి వాటికి. అండ్ అన్నీ ఈజీగా దొరుకుతాయి ఇక్కడ. బర్గర్ బన్స్ కూడా ఉంటాయి సపరేట్గా. సో ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి. కానీ టేస్టే మనకి నచ్చదు. అండ్ ఇవి వచ్చి సీ ఫుడ్ సాల్మన్ అండ్ యా ఇవన్నీ సీ ఫుడే. ఇంకా ఇక్కడ ఉంటాయి ఆక్టోపస్ ఇంకా ఏవేవో ఉంటాయి ఇక్కడ అన్నీ. ఈ సీ ఫుడ్ కూడా నేను ట్రై చేయలేదు. ఎగ్స్ వచ్చి 3 టైప్స్ ఉంటాయి. C0, C1, C2 అని చెప్పేసి. C2 అన్నిటికన్నా చిన్నది, C1 మీడియం అండ్ C0 పెద్దవి. అన్ని ఎగ్స్ మన ఇండియాలో కంట్రీ హెన్స్ ఉంటాయి కదా నాటుకోడి గుడ్లు ఉంటాయి కదా ఆ కలర్లో ఉంటాయి. వైట్ కలర్ ఎగ్స్ ఇక్కడ వైట్ కలర్ ఎగ్స్ ఏవో సమ్ కెమికల్స్తో ఉంటాయంట, కల్చర్ చేసినవంట. సో ఎప్పుడు తీసుకోలేదు. సీనియర్స్ చెప్పారు మాకు యాక్చువల్లీ. సో తీసుకోలేదు. అండ్ ఇక్కడ ఎగ్స్ ఇలానే ఉంటాయి. ఫస్ట్లో ఎగ్స్ కూడా నచ్చలేదు. ఓకే లేటర్ ఆన్ ఓకే. అండ్ యా ఐ థింక్ మ్యాక్సిమం కవర్ చేశాను అనుకుంటున్నా. యా ఈరోజు చూసాం, ఈరోజు కూడా చూసాం.
అండ్ ఇవి వెజెస్ ఇవి కూడా చూసాం. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. యాక్చువల్లీ